మామిడి సీజన్ దాదాపు దగ్గరికి వచ్చేస్తుంది అంటే ఇప్పుడు మళ్ళీ మార్చి ఏప్రిల్లో స్టార్ట్ అవబోతుంది. ఈ క్రమంలో మామిడికి సంబంధించి మీరు ప్రత్యేకంగా సాగు చేయడం కానీ మామిడికి సంబంధించి ప్రత్యేక ఏదైతే ఉత్పత్తులు తయారు చేయడం వీటన్నీ చేస్తూ ఉన్నారు. సో ఆల్ ఓవర్గా చూస్తే ముందుగా అసలు వీటన్నిటికంటే ముందుగా ఈసారి మామిడి సీజన్ ఏ విధంగా ఉండొచ్చు? ఎందుకంటే ప్రతిసారి తగ్గిపోతూ ఉంది, ప్రతిసారి నష్టాలు ఎక్కువ చూస్తూ ఉంది. సో ఈసారి ఎట్లా ఉండొచ్చు మామిడి పరిస్థితి? ప్రస్తుతానికి మామిడి పూత దశలో ఉంది చాలా వరకు. అయితే కొంతవరకు ఏంటంటే కల్తార్ అనే కెమికల్ యూజ్ చేయడం వల్ల కొంతమంది ముందుగా వెళ్తే మనకు మార్కెట్లోకి అత్యధిక ధర వస్తుందనే ఉద్దేశంతో ఫార్మర్స్ ఆగస్టు సెప్టెంబర్ నెలలో కొంతవరకు కల్తార్ అనేది పోసి దాని ద్వారా ఇప్పుడు కొంతమంది ఈల్డింగ్ తెచ్చుకొని మార్కెట్కి వెళ్ళే సిచ్యువేషన్లో కూడా కొంతమంది రైతులు ఉన్నారు. కొల్లాపూర్ ఏరియాలో చూసుకుంటే మా దగ్గరికి వచ్చేసరికి రెగ్యులర్గా వచ్చే సీజన్తో పాటు ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. ఈ ఫ్లవరింగ్ను రిటైన్ చేసుకోవడానికి గత వారం రోజులుగా క్లౌడీగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కాకపోతే ఇప్పుడు రిటైన్ అవుతున్న దశలో ఉంది. ఫ్లవరింగ్ టు ఫ్రూట్ కన్వర్షన్కు ఎంత దశలో మనకు కన్వర్షన్ అవుతుంది అనేది వాతావరణ పరిస్థితులను బట్టి ఆధారపడుతుంటుంది. ప్రజెంట్గా మనకు బాగా చలి పెరిగి పగటి వేళల్లో బాగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫ్లవరింగ్ అనేది కన్వర్షన్ బాగా జరుగుతుంది. ప్రజెంట్కి అయితే చివరి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొంచెం అనుకూలంగానే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మామిడి రైతులు పాపం ఈ పూత సమయం కావచ్చు, లేకపోతే పూత సమయం దాటిన తర్వాత ఎప్పుడైనా కావచ్చు, సో ఈ ఎప్పుడైనా నష్టం జరిగే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో రైతులు ఉత్పత్తులు తయారు చేసుకునే క్రమంలో ఎట్లాంటి ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు, ఏ విధంగా బెనిఫిట్ పొందొచ్చు ప్రాసెసింగ్ ద్వారా? రైతు స్థాయిలో అంటే కొంతవరకు మనకు రైతుకు మొట్టమొదటిగా ఏర్పడే అననుకూలత ఏంటంటే వచ్చే థండర్ స్టార్మ్స్, గాలి వానల వల్ల ఎక్కువగా మెయిన్ కాయలు రాలిపోతూ ఉంటుంది. కాయ సరిగా పక్వానికి రాదు, పూర్తిగా మారిపోదు. దాన్ని మార్కెట్ వెళ్తే దానికి అసలు రావాల్సిన రీతిలో మనకు మార్కెట్గా అవకాశాలు లభించవు. సో వాటిని వృధాగా పడేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. సో అలాంటి వాటి యొక్క క్వాలిటీని చెక్ చేసుకొని వాటి నుంచి మనం ఒరుగులు తయారు చేసుకోవచ్చు రైతు స్థాయిలో. అవి ఇంటి దగ్గర మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక రైతు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల లోపల ఉన్న రైతు అయితే రాలిపోయిన కాయలు దాదాపుగా ఒక 200-500 కిలోల వరకు ఉండగలిగితే దాన్ని మనం తీసుకుంటే ఒక 100 కిలోల వరకు మనకు అంటే 5 కేజీ తీసుకుంటే 1 కేజీ వరకు మనకు ఒరుగులు వస్తాయి. ఆ ఒరుగులను మనం తిరిగి సంవత్సర కాలం మొత్తం మనకు ఇంట్లోకి వాడుకోవచ్చు. లేదంటే మనకు తెలిసిన కన్జ్యూమర్స్ మనకు ఒకవేళ ఉన్న పరిచయస్తులు ఉన్న వాటి ద్వారా కూడా మనం మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతు అదే మార్కెట్ తీసుకెళ్తే కేజీ 5 రూపాయలు కూడా మనకు ధర పలకదు. ఈ విధంగా ఒరుగులు చేసుకోవడం ద్వారా మనకు సరాసరిన 60 నుంచి 80 రూపాయలు అంటే నార్మల్గా చెప్తున్నాము. ప్రకృతి వ్యవసాయంలో నేను చేసే దాంట్లో మేము రైతుగా ఒక 80 నుంచి 100 రూపాయల వరకు కాయలు అమ్ముతాము. పండ్లు అయితే 100 నుంచి 120 రూపాయలకు అమ్ముతాము. అదే ఒరుగులు చేసినప్పుడు మనం దాదాపు ఒక 300 రూపాయల వరకు మనకు కేజీ రాగలుగుతాం. ఇందులో మనము వాల్యుయేట్స్ చేసుకుంటూ పోతుంటాం.